హై వ్యూర్స్. ఎంత కోపం వస్తుందంటే ఓ పక్క రాష్ట్రం అంతా కూడా వరదలు తల్లల్లాడిపోతుంది. విజయవాడ లాంటి సిటీలో 3 లక్షల మంది ప్రజలు అసలు ఎక్కడ ఉన్నారో ఏంటో కూడా తెలియని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో చంద్రబాబు గారు రేయింబవళ్ళు వరద బాధితులను ఆదుకోవటానికి ఎఫర్ట్స్ అని పెడుతూ అధికారులతో సమన్వయం చేస్తూ ఈవెన్ ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఇంత చేస్తూ ఉంటే చంద్రబాబు ఇల్లు అంట మొనటానికి రెడీగా ఉందంట, ఆడికి మీరు వెళ్ళొద్దని చెప్పేసి అంటారు గవర్నమెంట్ వాళ్ళు చెప్తే, ఎక్స్పర్ట్స్ చెప్తే అందుకని భయపడిపోయి ఆయన జనాలు తిరుగుతున్నాడంట. కలెక్టరేట్ ఆఫీస్ని సీఎం క్యాంప్ ఆఫీస్కి ఇప్పుడు వాడుతూ ఉన్నారంట. అంటే ఈ సాక్షి వాళ్ళు ఎలా రాస్తున్నారంటే వార్తలు, జగన్మోహన్ రెడ్డి కానీ భయంకరమైన వర్షాలు వరదలు వచ్చి అల్లల్లాడుతుంటే ఏపీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు. ఏంటా ఇదంతా నువ్వు అంటే ఏమన్నాడండి, నేను ఇప్పుడు వెళ్తే సహాయక చర్యలకి అడ్డంకి, అధికారులంతా నా చుట్టూతోనే ఉంటారు, అందుకే నేనేం చేస్తాను ఇప్పుడు వెళ్ళను, అధికారులందరికీ జాగ్రత్తగా అన్ని సవ్యంగా ఉండాలా అని చెప్తా, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత నేను వెళ్తా, అప్పుడు చూస్తా, సరిగ్గా చేయలేదనుకో అప్పుడు నేను అధికారులను సస్పెండ్ చేస్తా. మనిషి అని అసలు ఆయన అసలు లీడర్ అంటాడా? ఎలా భరించారండి అసలు ఆ మనిషిని 2019 నుంచి 2024 వరకు? అసలు సిగ్గేస్తా నిజంగా నాకు. ఇప్పుడు కూడా ఆ వైసీపీ వాళ్ళు ఇంకా ఎవరైతే జగన్ భజన చేస్తూ ఉన్నారో, ఇంకా చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే బురజల్లుతూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అండి, ఆయన జన్మదినం ఈరోజు, ఆయన బర్త్డే, ఎక్కడ సెలబ్రేషన్స్ వద్దన్నాడు. ముందు రాష్ట్రం బాగుండాలి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇప్పుడు మన బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి వద్దన్నాడు. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గుర్తు తెచ్చుకోండి, అసలు సేమ్ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు సిచ్యువేషన్ ఘోరాతి ఘోరంగా ఉంటే ఎక్కడికి పెళ్ళిళ్ళకి వెళ్ళాడు, ఫంక్షన్లకు వెళ్ళేసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు ఇస్తాడు, ఫోజులు ఇస్తాడు. అదేమంటే నేను ఇప్పుడు వెళ్ళకూడదు, నేను తర్వాత వెళ్తా. ఇప్పుడు ఆ తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాడండి? హెలికాప్టర్లో అండి, కింద నీళ్ళల్లో పొలాలు తడుస్తూ ఉంటే హెలికాప్టర్లో చూశాడు మనిషి. అతను అసలు ఒక మనిషా? పవన్ కళ్యాణ్ ముందు చంద్రబాబు ముందు అసలు వాళ్ళ కాలు కొడుకు సరిపోతాడు, జగన్మోహన్ రెడ్డి అసలు అనకూడదు. కానీ ఎంత దారుణం అంటే, రోమంతా తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు ఆంధ్రప్రదేశ్లో ఒక అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా, పులిచింతల గేటు కొట్టుకుపోయినా, ప్రకాశం బ్యారేజ్కి వచ్చేసి ఆ గేటు దగ్గర వచ్చేసి ఒక పడవ అడ్డుపడ్డా, అండ్ పోలవరం ముంపు మండలాలు అల్లల్లాడిపోతున్నా నీళ్ళలో చిక్కుని, గోదావరి పొంగిపోయి చుట్టుపక్కల గ్రామాలను వరదల్లో ఉన్నా, అబ్బే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని వీడియోగా మాడుకుంటున్నారని ఎవరు అంటూ ఉంటారు. నాకు అలా వద్దులే. బట్ తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం కూర్చుంటాడు, బయటికి రాలా. బయటకు వచ్చాడా హెలికాప్టర్లో నచ్చిన కాడికి వెళ్ళటం. ఏంటంటే అసలు ఆ మనిషి పరిపాలన తెలుసు అతనికి? ముఖ్యమంత్రి అంటే ఏమనుకుంటున్నాడు? ఓన్లీ మాటలు చెప్పాలి, సొల్లు కబుర్లు చెప్పాలి, స్క్రిప్ట్ చూసి ఉన్నదన్నట్టు చెప్పాలి. అదేమంటే బటన్ నొక్కుతున్నాయని చెప్పేసి సభలకు వెళ్ళేసి పైన ఆయన ఆకాశం వస్తున్నాడంటే కింద ట్రాఫిక్ క్లియర్ జామ్ చేసేసి ఎక్కడెక్కడ ఆంక్షలు పెట్టి, మళ్ళీ వస్తున్నాడ రోడ్డు మీద అంటే చెట్లు కొట్టేసి పరదలకు పెట్టి, ఏంది దరిద్రం? ఇంకా వైసీపీకి ఇంకా జగన్కి భజన చేస్తారని ఉంటే వాళ్ళు మార్చాలన్నదే నా ఇంటెన్షన్. నాయన మీరు చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు అందరూ కూడా వెళ్ళి వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం చేయమని చెప్పాడు. అండ్ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఒకవేళ ఎవరైనా మంచి చేయదలుచుకుంటే కష్టాలు ఉన్న ప్రజలకు సంబంధించేసి, వరదలు చిక్కున్న వారికి సంబంధించేసి ఆహార పదార్థాలు ఇమ్మని చెప్పున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న బాలకృష్ణకు సంబంధించి 50 సంవత్సరాల సందర్భంగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి నిన్న ఒక సన్మాన సభ లాంటిది పెట్టున్నారు. వెంకటేష్, చిరంజీవి, ఇంకా హేమహేమిలు చాలామంది వచ్చున్నారు. వాస్తవానికి అక్కడికి చంద్రబాబు నాయుడు వెళ్లాల్సింది. ఇక్కడ అధికారులు వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఫోన్లో చెప్పినా సరిపోయి చంద్రబాబు నేను కూడా వస్తా పదండి మీతో అని చెప్పేసి ఆ విజయవాడని ఎక్కడైతే ముంచేతుందో బుడమేరు, ఆ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం ఆయన పర్యటించాడండి. నిన్న సడన్గా
ఆయన ఏదైతే స్పీడ్ బోట్ ఏదంటారు చూశారు, ఆ స్పీడ్ బోట్ లేదన్నప్పుడు మరబోట, దానికి సంబంధించి ఓ సైడ్ ఒరిగి ఆయన పడబోతే గబకన మళ్ళీ కాపాడారు. అయినా సరే ఆయన తగ్గల. నైట్ 3 వరకు అండి ఆయన మొత్తం అన్ని చోట్ల చూస్తూ ఉంది. స్టిల్ ఇప్పుడు కూడా ఆ బుడమేర ఇంకా ఉగ్రరూపం దాల్స్తూనే ఉంది. అది ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 ఇసుక బోట్లు వచ్చేసి గుద్దుకొన్నాయి. దాంతో భీమ్ ఇరిగిపోయింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3-4 గేట్లు ఆల్మోస్ట్ కొట్టుకుపోయినట్టే. సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉందంటే ఈరోజు అసలు ఏం జరుగుతుంది ఏపీకి అని. ఏపీలో జరిగే వినాశనానికి మనుషుల కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారా లేదా ప్రకృతి తేడా అసలు ఎవరి వల్ల కూడా అర్థం కావట్లేదు. ఇంత ఇది జరిగితే మరలే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నేనుంటే విజయవాడ వరదలు వచ్చేవి కాదంటాడు. బుడమేరకు ఏమైనా అడ్డుపడేవాడా? మీరు నమ్ముతారో లేదో, ఈ రకంగా బుడమేర పొంగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటే మీరు నమ్ముతారా? 2019-2024 మధ్య బుడమేరలో భయంకరంగా పూడికి పెరిగిపోయింది. అండ్ బుడమేర చుట్టుపక్కల అడ్డదిడ్డగా నిర్మాణాలు వచ్చింది. దానివల్ల ఈరోజు బుడమేర ఇష్టమైనట్టు అయిపోయింది. అది మైలవరం నియోజకవర్గంలో పుట్టిద్దండి బుడమేరు, వెళ్ళి కొల్లేరులో కలిసిద్దండి అది బుడమేరు. ఈ మధ్యలో వచ్చేసి దాన్ని అడ్డదిడ్డగా అడిదిప్పి కొల్లేరులో వచ్చేసరిగా కలసనీయకుండా ఈ మధ్యలో వచ్చేసి రియల్ ఎస్టేట్ అని చెప్పేసి పొలాలను క్లోజ్ చేసేసి ఎంత దారుణం అంటే బుడమేరు ఈరోజు ఎంత ఘోరంగా ఉండడానికి కారణం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే ఓ రకంగా రాజశేఖర్ రెడ్డి. ఎందుకంటే 2004-05 ఆ సమయంలో గట్టిగా ఇది పొంగింది, బుడమేరు పొంగింది. ఆ మూమెంట్లో వీళ్ళు కెనాల్కి సంబంధించేసి రిబెట్మెంట్ ఫండ్లని ఏదో ఇది చేస్తాం, రిటైల్ వాళ్ళ ఏదో ఉంటుంది, రిటైన్ వాళ్ళు ఏదో అది కడతాం అదే అని చెప్పారు. బట్ నా మాత్రం జరిగాయండి, దోచుకున్నారు ఏమిలే. ఈరోజు ప్రకాశం బ్యారేజ్ తర్వాత నీళ్లు దిగుకు వదిలినప్పుడు హంసల దీవిలో కలవాలా, హంసల దీవిలో సముద్రంలో కలవాలి. ఈ మధ్యలో వచ్చేసి కరకట్ట రిమైనింగ్ ఉన్నాయి కదా. దాన్ని ఇక్కడ ఫస్ట్ వచ్చేసేమో కృష్ణలంక తర్వాత రాణిగారి తోట బాలాజీనగర్ తర్వాత రామలింగేశ్వర. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కెనాల్కి సంబంధించేసి కృష్ణానదికి సంబంధించి ఏం చేశారంటే వాల్ లాంటి పెద్దది నిర్మించున్నారు. దానికి డబ్బులు శాంక్షన్ చేసింది, పనులు స్టార్ట్ అయింది రామలింగేశ్వర నగర్ సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు సమయంలో. బ్యాలెన్స్ ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేసి అది మేము కడతాం వాళ్ళు ఈరోజు ప్రమాదం తెప్పింది మరలా డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. శవం కనిపిస్తే శవ రాజకీయం. ఇది కూడా ప్రకృతి విపత్తులు వస్తే మేముంటే వచ్చేది కాదు, అయినా సరే అక్కడ కాపాడారంటే మా వాళ్ళ మనిషి అని అసలు అనకూడదు. కానీ ఎంతో చేసి కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎక్కడ, చంద్రబాబు ఎక్కడ, ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నాకు అర్థం కాదు అసలు. నిజంగా నాకు సిగ్గు అనిపిస్తా ఉంది. అసలు ఇటువంటి మనిషి వెనక ఇంకా ఎలా లక్షల మంది ఉన్నారు ఫాలోవర్లుగా, ఇంకా ఇటువంటి మనిషి వెనక ఎలా మరి మొన్న 39% మంది ఓట్లు వేస్తారో నాకు అర్థం కావట్లేదు. సో దయచేసి వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలారా ధైర్యంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, మన పవన్ కళ్యాణ్ గారు అంతా కలగలిపి ద బెస్ట్ వెళ్ళండి. అధికారులను అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. అండ్ మరలా వర్షాలు పడతారు అంటున్నారు. మీరు పునరావాస శిబిరాల్లోనే ఉండండి, తెలిసిన ఇళ్ళకన్నా వెళ్ళి ఉండండి. బట్ జాగ్రత్తగా అయితే ఉండండి.